అఖిలాండేశ్వరి చాముండేశ్వరి దేవి దుర్గమ్మ. పాత సినిమాలలో సింగర్స్ వాడతారు కదా, అట్లా అనిపిస్తుంది. ఎవరు కూడా పుట్టినవాడు ఇక్కడ శాశ్వతం కాదు. శ్రీ గురుదేవ సవరించు దీనుని అతి హీనుని. ఎప్పటి నుంచి ఈ పాటలు పాడు స్టార్ట్ చేసిండ్రు మీరు? నేను ఒక 11-12 ఏట నుండి అమ్మ పాట. ఈ పాట ఎవరు రచన చేశారో కానీ ఈ పాట అంటే నాకు బాగా ఇష్టం. ఎన్ని లోకాలు గాలించినా, ఎన్ని అర్థాలు సాధించినా, ఇలాంటి పాటలే పాడాలని ఎందుకు అనిపించింది మీకు? నన్ను రక్షించు, నన్ను కాపాడు, నాకు అది ఇయ్యు ఇది ఇయ్యను. పూర్వజన్మ సుకృతం వల్ల మానవ జన్మ వచ్చింది. మనసా నా మాట వినవే, ఓసారైనా శ్రీరామ రామానవే. 84 లక్షల జన్మల తరువాత మానవ జన్మ వస్తుందంట. మరి ఈ జన్మల కోరుకునేది ఏమున్నదమ్మా? నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు గంగ పైకెత్తగలడు, నచ్చితే తుంగలో తొక్కగలడు. శనార్థులు అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేను మీ గంగ, నా స్వరం గంగతో మళ్ళొచ్చిన. ఇక ఇయ్యాలైతే బాల్కొండల ఉక్నూరు నర్సయ్య గారు మస్తు పాటలు పాడతారంట. ఇక పాటలు విననీకైతే ఇంత దూరం వచ్చినాం. ఏమేం పాటలు పాడతారు, ఏం చేస్తారో అరుచుకుందామా? పారి. నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నాం. మీరు మంచిగా భజన పాటలు మస్తు పాడతారంట. ఇక ముందుగా ఒక పాట వినిపిండ్రి మా కోసం. ఈ అవకాశం కల్పించిన మీ ఛానల్ వారికి, మరి మీ బృందానికి కూడా మా కృతజ్ఞతలు, నమస్కారములు. థ్యాంక్ యూ అండి. గురుబోధ పాట అమ్మా. ఓకే అండి, పాడండి. మనసా నా మాట వినవే, ఓసారైనా శ్రీరామ రామానవే. మాయ మనసా నా మాట వినవే, ఓసారైనా శ్రీరామ రామానవే. సతుగురు చరణాల్లో శరణు గోరితే నీకు, సతుగురు చరణాల్లో శరణు గోరితే నీకు. జన్మ జన్మల బంధం తొలగిపోవు నమ్మ, జన్మ జన్మల బంధం తొలగిపోవు నమ్మ. మనసా నా మాట వినవే, ఓసారైనా శ్రీరామ రామానవే. ఆ పరులా జూచితే ఓర్వవు, ఓ క్షణమైన నిలకడతో నీ ఉండవు. ఆ పరులా జూచితే ఓర్వవు, ఓ క్షణమైన నిలకడతో నీ ఉండవు. కట్టేసి నిన్ను కొడుదునా, లేకపోతే ఒట్టేసి నిలబెడుదునా. ఆ కట్టేసి నిన్ను కొడుదునా, లేకపోతే ఒట్టేసి నిలబెడదునా. కంటికి కనబడవు ఒంటిలో నిలబడవు, కంటికి కనపడవు ఒంటిలో నిలబడవు. కుంటిదానివైతే కూసుందువో ఏమో, కుంటిదానివైతే కూసుందువో ఏమో. మనసా నా మాట వినవే, ఓసారైనా శ్రీరామ రామానవే. మాయ మనసా నా మాట వినవే, ఓసారైనా శ్రీరామ రామానవే. ఈ పాట భావార్థం ఏంటంటమ్మా? ఆత్మ చెప్పినప్పుడు మనసినది, మనసు చెప్పినప్పుడు శరీరం వినది. ఈ 3 కలయికలతోటే మనమంతా నష్టపోతున్నాం. ఈ 3 కలిసి ఉండాలి. అందుకే కట్టేసి నిన్ను కొడుదునా, లేకపోతే ఒట్టేసి నిలబెడుదునా అంటుండు. ఈ గురుబోధ తత్వం ఎలా ఉంటుందంటే, గు అంటే చీకటి, రు అంటే వెలుతురు. గురుబోధ పాటలన్నీ కూడా చీకటి నుండి వెలుతురు వైపు నడిపిస్తాయి. చాలా బాగుందండి, నిజంగా చాలా బాగా పాడారు. అట్లనే అర్థం కూడా చెప్పారు. అది మా గొప్పతనం కాదమ్మా, మా పెద్దలు వాళ్ళు
అనుసరించి మమ్మల్ని అనుసరించి వీళ్ళందరూ నడుస్తున్నారు కనుక అందులో మాకు శివాలయం రావడం మూలాన వాళ్ళందరికీ అంత స్వతంత్రం ఇవ్వడం మూలాన వాళ్ళు కూడా నిలబెట్టుకున్నారు. మాకు కూడా మమ్మల్ని కూడా ఒక మార్గదర్శకులు చేసుకొని ఈ భక్తి మార్గంలో ఉన్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలమ్మా. ఎందుకంటే అందరికీ కూడా ఈ భక్తి అబ్బది, కొందరికే అబ్బుతుంది. అందులో ఈ బాల్కొండ గ్రామములో 5 భజన మండలి ఇప్పుడు నడుస్తున్నాయమ్మా. ఒకటి దాసాన్మన్ మందిరం, ఒకటి సలిగంట్రాజ నరసయ్య మందిరం, తర్వాత గుట్ట మీద ఆంజనేయ భక్త భజన మండలి, తర్వాత తెనిగిన్లలో కూడా ఆంజనేయ భక్త భజన మండలి ఉంది. మాది సప్తస్వరాల స్వరవాణి కళా బృందం అని 5 నడుస్తున్నాయి. ఒకప్పుడు ఇంకా చాలా ఉండేవి, అన్ని మానుకున్నారు. కొందరు ఇంకా పాటిస్తున్నారు. ఇంకా ఆ కళలు అట్లనే ఉండాలని కాపాడుతూ వస్తున్నారు. అది భగవంతుని వేడుకునేదే అది. ఓకే అండి. అయితే మీ గురువుల పేర్లు ఏమన్నా చెప్తారా? చెప్తామమ్మా. నేను నిరంకార మిషన్ ఈ భక్తి ఆ గురుబోధ వైపు నడిపించింది. మా ముఖ్య గారే నన్ను ఆ గురుబోధ వైపున తీసుకెళ్ళారు. అయితే మీకు తెలిసే ఉంటుంది, హైదరాబాదులో లకడికా పూల్లో క్రాసింగ్ ఉంటుంది చూడమ్మా, కలెక్టర్ ఆఫీస్ వెనుక సంత్ నిరంకారి మిషన్ అని చెప్పి సత్సంగ్ భవన్ అని ఉంటుంది. సంత్ నిరంకారి సత్సంగ్ భవన్. మా గురువు గారు ఇప్పుడు వర్తమానంలో సద్గురుమాత సుదీక్ష సవీందర్ హర్దేవుల వారి యొక్క ఛత్రఛాయలో సత్సంగ్ నడుస్తున్నది. వారి చరణాల్లో ఉండి మేము సత్సంగ్ చేస్తూ ఉంటామమ్మా. చాలా బాగుందండి. అసలు నిజంగా అట్లాంటి గురువులు ఉండాలి. అట్లనే మీరు నెక్స్ట్ ఏం పాట పాడతారు? ఇందాక నేను పాడిన పాట తోటపల్లి కైలాస్ అని చెప్పి కొరుట్ల నివాసి మా సత్సంగ్లోనే ఉంటాడు. అతను రాసిన పాట పాడాను. అమ్మవారి పాట ద్వారా తీసుకోమని తమ్ముడు కోరుతున్నాడు, ఆ పాట తీసుకుంటున్నామ్మా. అఖిలాండేశ్వరి చాముండేశ్వరి దేవి దుర్గమ్మ, ఈ పృథివికి మొదలు మాతవు నీవు అమ్మా మాయమ్మ. అఖిలాండేశ్వరి చాముండేశ్వరి దేవి దుర్గమ్మ, ఈ పృథివికి మొదలు మాతవు నీవు అమ్మా మాయమ్మ. ఆదిశక్తివే పరాశక్తివే తల్లి జగదాంబ, ఇంద్రకిలాద్రి పైన వెలసితివా అమ్మా లలితాంబ. అఖిలాండేశ్వరి చాముండేశ్వరి దేవి దుర్గమ్మ, ఈ పృథివికి మొదలు మాతవు నీవు అమ్మా మాయమ్మ. విజయవాడలో వెలసితివమ్మ విజయ రూపిణి నీవేనమ్మా. విజయవాడలో మా శివాని నీవే, భవాని నీవే, మమ్ముల బ్రోచిన తల్లివి నీవే. శివాని నీవే, అవని అందున కాలివి నీవే అమ్మా శారదాంబ. ఈ ఆది అంతములో నిండి ఉంటివా దేవి శ్రీదేవి. అఖిలాండేశ్వరి చాముండేశ్వరి దేవి దుర్గమ్మ, ఈ పృథివికి మొదలు పృథివికి మొదలు మాతవు నీవే అమ్మా మాయమ్మ. ఈ పృథివికి మొదలు చాలా బాగుందండి. అసలు మీరు పాడితే ఏదో సినిమాలల్లో, పాత సినిమాలల్లో సింగర్స్ పాడతారు కదా, అట్లా అనిపిస్తుంది. ఆ ఫ్లేవర్ వస్తుంది మీరు పాడితే. ఎప్పటి నుంచి పాటలు పాడు స్టార్ట్ చేసిండ్రు మీరు? నేను ఒక 11-12 ఏట నుండి అమ్మ పాడాడు. అప్పటి నుంచే వాడుతున్నారా? అప్పటి నుంచి పాడుతూనే ఉన్నాము. మా నాన్నగారు భజన మండలిలో ఉండేవాడు. తన ద్వారా ఇంకా బట్టు మక్కన్న అని చెప్పి, భూమన్న అని చెప్పి వాళ్ళ ద్వారానే నేర్చుకున్నాను. ఈ పాట ఎవరు రాసిండ్రు? అమ్మ ఇది పద్మ అని మన బాల్కొండనే అమ్మాయి, ఆ పాప నేను ఇద్దరం కలిసి రాశాం. ఆ బైంది నేను ఇద్దరం కలిసి రాశాం. అట్లనే ఎక్కువగా మీరు పాడుకునే పాటలో మీకు నచ్చిన పాట ఏంటండి?
నాకు నచ్చిన పాట అంటే ఈ రోజుల్లో మ్మ్. తల్లి తండ్రిని గౌరవించడం లేదన్న. మ్మ్. అయితే తల్లి తండ్రిని ప్రతి పిల్లవాడు గౌరవించాలి. ఈ పాట ఎవరు రచన చేశారో కానీ ఈ పాట అంటే నాకు బాగా ఇష్టం. మ్మ్. ఆ పాటనే ముందు ఉంచబోతున్నా. పాడండి. ఎన్ని లోకాలు గాలించినా, ఎన్ని అర్థాలు సాధించినా, ఎన్ని లోకాలు గాలించినా, ఎన్ని అర్థాలు శోధించినా, కన్న తల్లిదండ్రికి మిన్న ఏముందిరా, కన్న తల్లిదండ్రికి మిన్న ఏముందిరా, తమ్ముడు ఈ తత్వము నిజమురా, తమ్ముడు ఈ తత్వము నిజమురా, ఎన్ని లోకాలు గాలించినా, ఎన్ని అర్థాలు శోధించినా. తొమ్మిది మాసముల మోసేరా, అమ్మ పాదాలకు ప్రణమిల్లరా, తొమ్మిది మాసముల మోసేరా, అమ్మ పాదాలకు ప్రణమిల్లరా, పెంచి పెద్దవానిగా మంచి గుణశాలిగా, పెంచి పెద్దవానిగా మంచి గుణశాలిగా మార్చెను నిన్ను మీ నాన్నయే, తమ్ముడు ఈ తత్వము నిజమురా, ఎన్ని లోకాలు గాలించినా, ఎన్ని అర్థాలు సాధించినా, కన్న తల్లిదండ్రికి నిన్న ఏముందిరా, తమ్ముడు ఈ తత్వము నిజమురా, తమ్ముడు ఈ తత్వము నిజమురా. అమ్మ మనసెంతో కమ్మందిరా, నాన్న మనసెంతో తీయందిరా, అమ్మ మనసెంతో కమ్మందిరా, నాన్న మనసెంతో తీయందిరా, అమ్మ కోపించిన నాన్న దండించిన, అమ్మ అది నీ మంచి కొరకేనురా, తమ్ముడు ఈ తత్వము నిజమురా, ఎన్ని లోకాలు గాలించినా, ఎన్ని అర్థాలు సాధించినా, కన్న తల్లిదండ్రికి నిన్న ఏముందిరా, కన్న తల్లి ఈ తత్వము నిజమురా, తమ్ముడు ఈ తత్వము నిజమురా. చాలా బాగుంది. ఎందుకంటే అమ్మ నాన్నల గురించి చాలా గొప్పగా చెప్పిండ్రు. అందరూ అట్లా పాటించరు. కొన్ని రోజులు అయిన తర్వాత ఇక పెళ్ళాం వచ్చేస్తే తల్లిదండ్రులను దూరం పెట్టుడు, కొన్ని రోజులు ముసలైపోతే వాళ్ళని పక్కన పెట్టేసుడు, లేదంటే వృద్ధాశ్రమాలలో పడేసుడు, అట్లా చేస్తారు. అట్లా చెయ్యకుండా ఇట్లాంటి పాటలు పాడితే అన్న కొంతమంది అన్న మారితే చాలు, ఒక్కళ్ళు మారినా చాలు ఈ పాటకి. అట్లా నెక్స్ట్ టైం పాట పాడతారు. మనిషి కూడా అమ్మ ఈ రోజుల్లో మానవత్వం విడిచి దానవత్వం వైపు మలుతున్నాడు. అవును, దానవత్వంతో మరి క్రూరత్వంతో మరి ఈ యొక్క ప్రకృతినే కాదు, తర్వాత సమాజాన్ని కూడా చెడుపుతున్నాడు. కనుక మనిషిగా ఉండాలనే ఒక పాట ఉందమ్మా, దాన్ని పాడుకుందాం. ఓ మానవా మాధవుడవు కమ్మురా, ఓ మానవా మాధవుడవు కమ్మురా, మంచి చెడు తెలుసుకొని మంచిని గ్రహించుకొని, మంచి చెడు మారాలే, మారాలి నీవు కోటి మనిషిగా, ఓ మానవా మాధవుడవు కమ్మురా, ఓ మానవా
మనిషివై పుట్టగానే కాదురా, నీలో మానవత్వం అనేది ఉండాలిరా. మనిషివై పుట్టగానే కాదురా, నీలో మానవత్వం అనేది ఉండాలిరా. మానవత్వమే లేని బ్రతుకది ఒక బ్రతుకటరా, మానవత్వమే పశువు కూడా బ్రతుకుతుందిరా, పశువు కూడా దానికి నీకు తేడా ఏమి లేదురా. ఓ మానవా మాధవుడవు, ఓ మానవా మాధవుడవు కమ్మురా, ఓ మానవా మాధవుడవు కమ్మురా. చాలా బాగున్నాయండి మీ పాటలు అసలు. అంటే ఒక్కొక్క పాట తూటాల్లాగున్నాయి. జనాల్లో ప్రేరేపించే చైతన్యం గురించి ఇంత చక్కగా పాడుతున్నారు. ఇలాంటి పాటలే పాడాలని ఎందుకు అనిపించింది మీకు? అమ్మ, ఒక మెసేజ్ ఉండాలి ప్రతి పాటలు. ఇప్పుడు భక్తి పాటలు ఇప్పటిదాకా పాడుకున్నాం, అందులో భగవంతా నీకు నమస్కారం, నన్ను రక్షించు, నన్ను కాపాడు, నాకు అది ఇయ్యు ఇది ఇయ్యండు. అమ్మ, పూర్వజన్మ సుకృతం వల్ల మానవ జన్మ వచ్చింది అందరికీ. అంటే 84 లక్షల జన్మల తరువాత మానవ జన్మ వస్తుందంట. మరి ఈ జన్మల కోరుకునేది ఏమున్నదమ్మా? భగవంతుడు ఇప్పుడు తల్లి బిడ్డకు అడుగుతేనే అన్నం పెడుతుందా? ఆయన ఏదైతే గమనించుకొని తల్లి అన్నీ తెలుసుకుంటుంది. పాపకి ఏం కావాలి, ఏ సమయం లేదు అది చేయాలి. భగవంతుడు కూడా అదే అమ్మ. మనం అడగాల్సిన పని లేదు. తండ్రికి తల్లికి మనం భారమా? ఇది ఎప్పుడు కావాలో అప్పుడే ఇస్తారు, మనం కోరాల్సిన పని లేదు. కానీ దాసుడికి ఏంటంటే, నాకేంటంటే పాటల్లో ఒక మెసేజ్ ఉండాలి, అలాంటి పాటల్ని ఎక్కువ తీసుకుంటాను. అలాంటి భక్తి పాటలు అంటే నాకు ఇష్టం లేదని కాదు, ఒక మెసేజ్ తెలిపాలి. అంటే భజన అంటే చాలామంది వస్తారు, మనం మైకు ద్వారా స్పీకర్ ద్వారా కొందరు వినబడతాయి, కొందరు ఎంతో వినాలని ఆలోచనతో ఉంటారు. అలాంటప్పుడు ఆ మెసేజ్ వాళ్ళకు వినపడాలి, వాళ్ళు ఆ మార్గంలో నడవాలని నేను కొందరు మారతారని ఇట్లాంటి పాటలు కవులు రాశారమ్మ. కవులు కళాకారులు అందరు కూడా పాటుపడుతున్నది దాని గురించే, మార్పు గురించే. ఈ వేదాలు పురాణాలు భగవద్గీత ఇతిహాసాలు అన్నీ కూడా మనిషి గురించే రాసిన, ఏ పశుపక్షాదుల గురించి రాయలేదు. నువ్వు పశువుగా మారంటని చెప్పడం లేదు. అలా మనిషినికే చెప్తున్నారు ఈ బోధన అంతా, మనిషికే. ఎందుకంటే ఎంత అంటే తెలిసి మూర్ఖుడు అవుతున్నాడు. స్వార్థం అయితే పెద్దదమ్మా ఇందులో. ఇప్పుడు ఉన్నది అయితే మొత్తం స్వార్థమే. స్వార్థం లేని మనిషి లేడు. స్వార్థంతో నిండిపోయిన మనసుతోని మలినమైపోతున్నారు ఇంకా. సరే సార్, నెక్స్ట్ ఏం పాట పాడతారు? పుట్టినవాడు మరణించక తప్పడని భగవద్గీతలో మా తమ్ముడు గిట్లా వీళ్ళందరూ ఇక్కడ బోధిస్తున్నమాట. భగవద్గీత చెప్పిందాన్ని ఒక కవి రాసిండు. ఎవరు కూడా పుట్టినవాడు ఇక్కడ శాశ్వతం కాదు కనుక ఆ పాట తీసుకున్నాం. ఓకే. కాలాయముడు దోలుక పొంగ ఆలో పిల్లలు మరి చూడంగా, కాలాయముడు కాలాయముడు డోలుక పొంగ ఆలో పిల్లలు మరి చూడంగా, కాలాయముడుగా మన్నించుమని ఎవరిడిపించరు యావేళ, భ్రమ విడువర ఈ వేళ. కాలాయముడు డోలుక పొంగ ఆలో కాలాయముడు డోలుక పొంగ ఆలో ఇండ్లు మేడలు గట్టించి పెండ్లాము పిల్లల మరి బెంచి, ఇండ్లు ఇండ్లు మేడలు గట్టించి పెండ్లాము పిల్లల మరి బెంచి, ఇండ్లు
కండ్లు మూయగని ఇండ్లు బంచుదురు, పండ్లు మూయగని ఇండ్లు బంచుదురు. పెండ్లాము పిల్లల వేళ భ్రమ విడువర ఈ వేళ. కాలయముడు డోలు దంగా, కాలయముడు డోలు కపోంగ, ఆలో పిల్లలు మరి చూడంగా. కాలాయ అబ్బా, నిజంగా ఎంత బాగుందో పాట. ఎందుకంటే మనిషి ఈ శరీరం మీద ఎందుకు అంత ప్రేమ పెంచుకుంటావు? ఒక ఎవరైనా చనిపోతే ఒక సంవత్సరం బాధపడతారు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4వ సంవత్సరానికి మర్చిపోతారు. అసలు ఉన్నారో లేదో తెలియదు. మంచిగా తింటారు, ఉంటారు, వండుకుంటారు, అన్నీ చేస్తారు. అట్లాంటి మనిషి ఎందుకు ఆ చనిపోయేటప్పుడు అవన్నీ చేసుడు, బతుకున్నప్పుడు ఎందుకు రాచి రంపానాలు పెట్టుడు? చాలా బాగా చెప్పారు అసలు. ఎందుకంటే కవులే అలా ఆలోచించి రాస్తాడు. ఎక్కడ ఏమంటారంటే కవికి రవి చేరని చోటికి కవి చేరుతాడంట. రవి అంటే సూర్యుడు ఎక్కడైతే వెలుతురిపోదో అక్కడి అంత లోతుకు ఆలోచిస్తాడంట కవి. మరి కవులు మనకు అందించిన ధనమమ్మ ఇది. ఆ ధనాన్ని మనం కాపాడుకోవాలి. నెక్స్ట్ జనరేషన్ వీళ్ళందరూ కూడా దాన్ని కాపాడుకొని అర్థం చేసుకుంటే, ఆ భావనని అర్థం చేసుకుంటే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. నిజంగా చాలా బాగున్నాయండి పాటలు అయితే. నెక్స్ట్ ఏం పాట పాడతారండి? ఇప్పుడు నేను అడగలేదు ఈ పాట పాడండి అని, మీరు వాడినే నాకు కావాలా. ఏం పాట పాడతారు? గురు చరణాల్లో వేడుకోనే పాటమ్మ. పాడండి. శ్రీ గురుదేవ సవరించు దీనుని, అతి హీనుని, దయకు పాత్రుని. శ్రీ గురుదేవ రాగాద్వేషాలతో రగులు కొని ఉంటే, రాతి బొమ్మలే దేవుడని మ్రొక్కుచుంటే. రాతి ద్వేషాలతో పొగడి విషయ వాసన ద్రించుకుంటే, పొగడి విషయ వాసన బూథ పూజలు బౌగా చేసి. శ్రీ గురుదేవ సవరించు దీనుని, అతి హీనుని, దయకు చక్కాని చిలకాని భ్రాంతి చెంది తిని, కుక్క వలెను తిరిగి తిని మోహముంది. చక్కాని చిలకాని భ్రాంతి, కుక్క వలెను తిరిగి తిని, టక్కారి పనులు చేయగ మదము చెంది. టక్కారి పనులు చేయగ మదము మక్కువతో చేసి మూర్ఖునై. శ్రీ గురుదేవ సవరించు దీనుని, అతి హీనుని, దయకు పాత్రుని. శ్రీ గురుదేవ సవరించు దీనుని, అతి హీనుని, దయకు పాత్రుని. చాలా బాగుందండి. ఇది ఎవరు రాశారో కానీ అద్భుతంగా రాశారు నిజంగా. అట్లే మీరు పాడే సాయన్న దాసుడు, సాయన్న అంటే మీరు పాడేటప్పుడు ఈ పాట పాడనని ఎంచుకుంటారా? అంటే చాలా పాటలు ఉండే అమ్మ. నా పొద్దున్న నుంచి మా చెల్లె చెప్పిన నుంచి పుస్తకాన్ని లెంగ్తనే ఉన్నా కానీ దొరుకుతలేదు. ఇంకా పాటలు, గురుబోధ పాటలు, ఇలాంటి భావార్థం ఉన్న పాటలు చాలా ఉంటాయి దాసుడి దగ్గర. ఎంత లేదన్నా ఒక 150 పాట అంటుంటుంది. అందులో హిందీ పాటలు అంటే ఇంకా బాగా నాకు ఇష్టం. అయితే ఏదన్నా ఒక హిందీ పాట పాడండి. గురు చరణాల్లో ఇదే పెట్టుకుంటూ ఒక పాటమ్మ. ఆయన ఆదేశం ఎలా ఉంటే అలా నడుచుకోవాలనే భావార్థం వస్తుంది. జైస గురు ఆదేశ దేవో कामु हम करे, जैसा गुरु आदेश देवो कामु हम करे। संतो हमें ये वर दो
संतो अमेय वरुदों के गुणगान हम करे जैसा गुरु आदेश देओ काम हम करे चाहे जहाँ भी आपका संदेश दे सके हो जहाँ जहाँ भी आपका संदेश दे सके सतगुरु की रहमतों का सतगुरु की रहमतों का यशगान हम करें जैसा गुरु आदेश दे हम काम हम करें जैसा गुरु आदेश दे हो काम हम करें వా 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 నిజంగా చాలా బాగుందండి. అసలు ఒక్కొక్క పాట ఎవరైనా మాట్లాడి అరే జర ఇట్లా మారండి ఇట్లా చెయ్యండి అంటే ఎవ్వరినరు. పాట ద్వారా ఎంతోమంది జనాల దగ్గరికి వెళ్తారు కాబట్టి అది ఎంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి మంచి పాటలు చెప్పిండ్రు, హిందీలో కూడా పాడి వినిపించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదములమ్మా. మీకు మీ గ్రూప్ సభ్యులందరికీ కూడా నమస్కారం, ధన్యవాదం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ కళా బృందం ఇంతే అభివృద్ధి చెందుకుంటూ మంచి గుర్తింపు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసిండ్రు కదా ఉక్నూరు నర్సయ్య గారు ఒక్కొక్క పాట తూటాల్లాగా వేలినాయి అన్నమాట. ఇట్లాంటి పాటలు జనాల్లోకి వెళ్తే ఎంతో మందికి చైతన్యం నింపొచ్చు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తా. నమస్తే.